శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో జామి ఎల్లమ్మ జాతర అత్యంత ఘనంగా జరిగింది. జామి ఎల్లమ్మకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల తాకిడి ఆలయానికి కొనసాగింది. జామి ఎల్లమ్మను వంశపారపర్యంగా కొలుస్తున్న కుటుంబం ఆధ్వర్యంలో పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు తమ మొక్కులను చెల్లించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు, పోలీసులు సమర్థవంతంగా ఏర్పాట్లు చేశారు. సోంపేట, కంచిలి మండలాల్లో జామి ఎల్లమ్మ జాతరకు జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని పిరియా విజయసాయిరాజ్ కూడా పాల్గొన్నారు. వారవ వాస్తవ్యులు సూర్యనారాయణ గారు 100 రూపాయలు ఆలయానికి అందించారు. పూర్వీకుల నుంచి మా ఇంట్లో జామి ఎల్లమ్మ యాత్ర జరుగుతుంది. శివరాత్రి అయిన వెంటనే 9వ రోజు కానీ 8వ రోజు కానీ 11వ రోజు కానీ రోహిణి నక్షత్రం ఇంటి దగ్గర పూజ, మృగశిర నక్షత్రం రోజు మేము గద్దె దించిన ఎల్లమ్మని మా నాన్నగారు పట్టుకొని వచ్చి పొట్టుకు దించుతారనమాట. ఆ రోజే ఆవిడికి పుట్టకోత అవుతుంది, పుట్ట పూజ అవుతుంది, ఉపవాసాలు అవుతాయి, భోగాలు ఎక్కుతాయి. కోరికలు తీర్చిన ఎల్లమ్మ ఈ చుట్టుపక్కల గ్రామానికి ఇలవేల్పు, వెల్లుబడి గ్రామానికి మరీ ఇలవేల్పు. ప్రతి ఇంట్లో ఎల్లమ్మ ఉంది. కార్యక్రమం చేస్తున్నారు కదా, పూర్వం నుంచి మీరు ప్రస్తుతానికి చేస్తున్నటువంటి ఎన్నో తరమా 8వ తరం 9వ తరాలు మా తాతలు వాళ్ళు చేశారు. ఈ కార్యక్రమం ఈ రోజు యాత్ర వరకు మీరు ఏమైనా నిష్ఠలు పాటిస్తారా? నిష్ఠలు ఉంటాయండి. ఉపవాసం గద్దె దించిన నుంచి మళ్ళీ గద్దె ఎక్కిన వరకు మా నాన్నగారు ఇంట్లో ఎవరైతే ఉన్నారో సేవ చేసిన ప్రతి ఒక్కరు ఉపవాసంతోనే ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నం మా నాన్నగారు ఉపవాసము కోడి పట్టుకొని వచ్చి ఇక్కడ గావు తిరిగిన తర్వాత ఆవిడకి భోగం ఎక్కితే రాత్రికి ఆజ్ఞ చెప్పిన తర్వాత మా నాన్నగారితో ఎల్లమ్మ ఇంటికి దిగబెట్టారు. మా ఇంట్లో కొలువై ఉంది ఆవిడ. ఎప్పుడు ఒక రోజునే మా ఇంట్లో జాతర ఎప్పుడైతే అవుతుందో ఇక్కడ మా నాన్నగారు తెచ్చి దిగబెడితే జాతర ప్రారంభం సంబరం అవుతుంది. పోతురాజులు, మేనకాలు, ఆటగాళ్ళు, ప్రజలు ఎంతమంది ఉన్నారో ఇచ్చాపురంలో యావత్ ప్రజానికానికి ఎల్లమ్మ ఇలవేలు. మా నాన్నగారు ఈ తరానికి బోనెల శ్రీనివాసరావు. సంవత్సరానికి ఒక రోజు మాత్రం వచ్చే ఈ జామి యాత్ర ఘనంగా మా పూర్వీకుల నుంచి జరుపుతున్నారు. అదే సందర్భంగా చిన్న ఆలయంగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని బిల్లుపడ వాళ్ళు కొంతమంది యువకులైతేనేమి పెద్దలైతేనేమి ఒక కమిటీగా ఏర్పడి ఈ ఆలయం పునరుద్ధరణ చేయడం జరిగింది. మరి ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో చాలా మంది భాగస్వాములు దాతల ద్వారాగా భాగస్వాములు అవడమైంది. మరి చాలా చిన్నగా ఉన్న ఆలయాన్ని ఈరోజు చాలా పెద్దదిగా విస్తీర్ణంగా ఈ ఆలయం అభివృద్ధి జరిగింది. మరి ఇక్కడ ఈ ఆలయం తాలూకా విశిష్టత ఏమిటంటే ఇక్కడ పుట్టే ప్రధానమైనటువంటి ఇక్కడ దేవుడు, మరి ఆ పుట్టలో ఉన్నటువంటి సర్పాలే మాకు ప్రధానమైనటువంటి భగవత్ స్వరూపంగా మేము భావిస్తాము. ప్రజలందరూ మరి చుట్టుపక్కల
అక్కడ జాడుపూడి తప్పిస్తే మరి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ ఇదే ప్రధాన ఆలయము. ఈ ప్రధాన ఆలయము కనుక భక్తులందరూ విశేషంగా మరి ఈ ఆలయాన్ని సందర్శించి దైవ స్వరూపం గల ఆ పుట్టలో ఉన్నటువంటి దైవ సర్పాలైనటువంటి ఆ సర్పాలనే మేము దైవంగా ప్రజలు భక్తులు దైవంగా కొలుస్తారు. మరి అనాదిగా ఇక్కడ బోనేలు వారి వంశం నుండి ఈ అర్చకత్వం నడుస్తుంది. అదే ఇప్పటికీ ఆ బోనేలు వారు వంశస్థు నుంచే ఇప్పటికీ అర్చకత్వం మేము కొనసాగిస్తున్నాము. మరి అజ్ఞాత భక్తులైతేనేమి మిగతా భక్తులైతేనేమి విరువుగా విరాళాలు ఇవ్వడం వల్ల ఈనాటికి ఈ ఆలయము ఈ దిశగా వచ్చింది. ఒక్క శిఖరం మాత్రమే ఉండిపోయింది. అలాగే శిఖరాన్ని కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్లి శిఖరాన్ని కూడా కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరం నాటికి శిఖరాన్ని కూడా కంప్లీట్ చేసి ఈ ప్రజల సమక్షంలో ఈ గ్రామస్తుల సహకారంతో ప్రతిష్ట కార్యక్రమం వచ్చే సంవత్సరం ఘనంగా జయప్రదంగా జరుగుతుందని జరిపిస్తుంది ఆ తల్లి ఆశీస్సులతో అని మనసా వాచా కర్మన మేము ఆ అమ్మ తల్లిని కోరుకుంటూ ప్రజల సహకారం కూడా విరివిగా ఉండాలి.